వరకు మాట్లాడండి, పక్క వాళ్ళ గురించి నన్ను అడగద్దని అంటున్నాను. సిరిసిల్ల మాట్లాడి సిరిసిల్ల జిల్లానే అయిన వేములవాడ అభ్యర్థి కూడా ఓడిపోతారని మీరెలా జోస్యం చెప్తారు? నా పక్కదే కాబట్టి జోస్యం కాదు, అది వాస్తవం. మేము జ్యోతిష్యాలు చెప్పాం, మేము జ్యోతిష్యం కాదు, మేము వాస్తవాలు చెప్తాం. ఇక్కడ వినండి సార్, వినండి. ఎక్కడ వాతావరణం ఆ రకంగా తయారైంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్తున్నా మీకు. నేను ఆ వాతావరణాన్ని వాడు చెప్తున్నాను, నేను జ్యోతిష్యం చెప్తలేడు, వాస్తవాలు చెప్తున్నా. వాస్తవాలు చెప్తున్నా, జ్యోతిష్యం చెప్తున్నాడు. మీకు జ్యోతిష్యంలా కనిపిస్తే మేము చేయగలిగేది ఏం లేదు, వాస్తవాలే చెప్తున్నాను. ఎందుకంటే వాతావరణం అట్లా తయారైంది. సిరిసిల్ల వేములవాడ 2 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తున్నది. ఇప్పుడు ఏ అంశాన్నైనా తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థులు ఉమేష్ రావు గారు. అంత సమర్థున్నైతే ఎప్పుడో మంత్రి విధులు అయిపోదు కదా. నాకు లేకపోతే కొత్త బిరుదులు ఇస్తారు మీరు, నాకు కొత్త బిరుదులు ఇవ్వకండి. అంటే అది ఎక్కడో కాదు, మా పక్కలోనే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. విన్నారా మీరు? నాకు బిరుదు కరీంనగర్ కూడా ఒకప్పుడు ఉమ్మడి జిల్లానే, ఈ రోజు అంటే సిరిసిల్ల పక్కన అంటే లేదు. నేను కరీంనగర్ జిల్లాలో భాగమే సిరిసిల్ల. నేను ఇప్పుడు ఎందుకంటే వేములవాడ మాట్లాడితే మీరు ఇంత ఎగురుతాను, నేను పక్కన నియోజకవర్గాలు కూడా మాట్లాడగలుగుతా, కానీ మీరు మాట్లాడితే ఒప్పుకోరు కదా. ఇప్పుడు నేను వేములవాడ మాట్లాడితేనే నా మీకు దండ వచ్చుతాను. మీరు వేములవాడ పూర్తిగా మా పక్కనే ఉంది కాబట్టి, వేములవాడ రోజు నాకు రోజు కలిసి ఉంటాను, సంబంధాలు ఉంటాయి కాబట్టి, వేములవాడలో ఉన్న పరిస్థితి కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. వేములవాడ అవతల ఉన్నది కూడా నాకు అవగాహన ఉంది కానీ నేను చెప్పాలి, నేను ఎంత దూరం పోదలుచుకోలేదు. సిరిసిల్లలో అభివృద్ధి జరగలేదు, మొత్తం ఆయన దందా సాగుతోంది అంటున్నారు. ఎలాంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు? మరి ఆయన అభివృద్ధి జరిగితే గెలుస్తామని ఆయన అనుకుంటే అభివృద్ధి జరగలేదని నేను చెప్తాను. ఎలాంటి అభివృద్ధిని కాంక్షించారు, ఏం జరగలేదు అక్కడ చెప్పండి. అక్కడ జరుగుతుంది ఏంటంటే, డ్రైనేజ్ కడుతున్నారు, సీసీ రోడ్లు వేస్తున్నారు, మిగతా రోడ్లు వేస్తున్నారు. విన్నారా? విద్యాపరంగా ఒక పీజీ సెంటర్ లేదు ఇప్పటి వరకు. అగ్రికల్చర్ పరంగా ఒక 10,000 ఎకరాలు కూడా నీళ్ళు తీసుకొచ్చి చేయలేని ఇప్పటి వరకు. ఒక 10,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు పక్కకు పోయింది. ఇప్పుడు 10,000 2,000 ఎకరాలు కూడా లేదు దిక్కు. అసలు మా అప్పర్ మానేరు ఒకటి ప్రాజెక్ట్ ఉంది, కనీసం పూటిగా తీయలేదండి. 3 సంవత్సరాల కింద ఆడ ఒక శిలాపలకం వేసిండు, పూటిగా తీసే శిలాపలకం 3 కోట్ల రూపాయల కింద. ఇంతవరకు తట్టెడు మట్టి తీయాల. ఒక చిన్న ప్రాజెక్టులో 3 కోట్ల పని పెట్టి తట్టెడు మట్టి తీయనటువంటి వాళ్ళు అదొక డెవలప్మెంటా? నువ్వు ఎక్కడికి వెళ్ళిస్తావు 1,00,000 ఎకరాల నీళ్ళు? విద్యాపరంగా చేసినావా, వైద్యపరంగా చేసినావా, నువ్వు కాలేజీలు తెచ్చినావా, నువ్వు ఇండస్ట్రీలు తెచ్చినావా, ఐటీ మినిస్టర్ నుండి మాకు సంస్థ పెట్టించినావా, ఇండస్ట్రీస్ మంత్రి కూడా నువ్వే ఉన్నావు, ఒక ఇండస్ట్రీ పెట్టించి 10 మందికి ఉపాధి తెచ్చినావా? ఏం తెచ్చినావండి నువ్వు? మోరీలు తీసుకొచ్చుకుంటా, రోడ్లు తీసుకొచ్చుకుంటా నీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నావు. ఏంటిది? కాంట్రాక్ట్లు ఇస్తున్నావు. మరుగుదొడ్లలో నీ పార్టీ సర్పంచులు మొత్తం సస్పెండ్ అయినరు, మేము సస్పెండ్ చేయించినాం. ఓపెన్ మీడియాలో రిపోర్ట్ అయింది, అది సస్పెండ్ చేయించినాం. మొత్తం అవినీతి అక్రమాలకే మీ వాళ్ళకి ఊతమిస్తుంది తప్ప నువ్వేం అభివృద్ధి చేయాలి. అక్కడ సిరిసిల్ల కాడ ఫలాన్ని ఉన్నది, ఇంకొక సంస్థానం ఒక మాట చెప్పమనండి. హరీష్ రావు సిద్దిపేటలో పోయి 1000 కోట్ల అద్దెసుకున్నాడు. ఏంటిది? మెడికల్ కాలేజ్. ఈయన మాకు నర్సింగ్ కాలేజ్ తెచ్చాడు ఈసారు. ఈయన 5 పోర్ట్ఫోలియోల మంత్రి. టెక్స్టైల్ పార్క్ కూడా వరంగల్ పోయింది. సిరిసిల్ల కాడ ఏమో చెప్పారు, అది ఒకటి కూడా అమలు లేదు, ఇంతవరకు అమలు లేదు. మీరు సిరిసిల్లకి వచ్చి తెలుసుకోండి, నా మాట కాదు, మేము అనవసరమైన ఆరోపణ కూడా కాదు అది. మరి ఒక పీజీ సెంటర్ లేదండి, ఒక పీజీ సెంటర్ లేదు సిరిసిల్ల. జిల్లాను మేము కొట్లాడి తెచ్చుకున్నాం, నేను జిల్లా రాదని చెప్పి మాకు పోలీసులతో అనిపించి కేసులు పెట్టించి ఇప్పటికి కూడా పాపం కోర్టు చుట్టూ తిరుగుతాను మా వాళ్ళంతా, జిల్లా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళంతా. నేను కూడా ప్రధాన భూమిక పోషించిన జిల్లా ఉద్యమంలో. జిల్లా రాకుండా అడ్డుపడ్డాడు. మేము వీరోచిత పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారికి నేను ఒక రకంగా నేను చెప్పొచ్చు, ఆయన సిరిసిల్ల ప్రజలను గౌరవించండి. మీ ఉద్యమం జిల్లా కోసం ఇంత ఉద్యమం చేస్తాను, తప్పకుండా జిల్లా ఇవ్వాల్సిందని చెప్పి ఆయన స్పందించి ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. కానీ ఈయన పట్టించుకోలే. జిల్లా కోసం ఉద్యమం చేసిన వాళ్ళని తన్నిపించండు, కేసులు పెట్టించిన ఈ మంత్రి. అక్కడ ప్రజలలో ఉన్నదండి, ప్రజలు ఆలోచిస్తారు. ఏ సందర్భంలో స్పందించి నీకు ఏ రకంగా శాస్తి చేయాలో ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. నువ్వు మంత్రివైనానో లేకుంటే ముఖ్యమంత్రి కొడుకునో బాగా పవర్ ఉందనో లేకుంటే డబ్బు ఉందనో నువ్వు గెలుస్తా అనుకుంటే, చాలామంది చరిత్రకు మొన్న జరిగిన ఎన్నికల్లో పక్క రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకు మంత్రులకు ఏ గతి పెట్టిందో నీకు తెలియదా? మంత్రి ఓడిపోవడం, ముఖ్యమంత్రి ఓడిపోవడం మనం అనుకుంటే మరి ప్రజాస్వామ్యమే కాదు ఇది. మంత్రులు కూడా చాలా సులభంగా సునాయాసంగా ఓడిపోయారు. మా కాంగ్రెస్లో మంత్రులు ఓడిపోయారు, ఒక మీరే కాదు. నువ్వు ఓడిపోవంటే నువ్వు ఏమైనా అతీతునువా? కాబట్టి రేపు నీకు తెలుస్తుంది, రేపు ఎన్నికల దీనంగా తెలుస్తుంది సిరిసిల్ల కాడ ఏందో పరిస్థితి. అప్పుడు అర్థం చేసుకుందాం, అప్పుడు మాట్లాడదాం మనం. మీరు కూడా కాస్త అర్థం చేసుకోండి, కేటీఆర్ ఓడిపోతారా లేదని తర్వాత ప్రజలు ఓడిపోతారో అని చెప్తున్నా. మళ్ళీ ఓడిపోతారో లేదని మీరు సమర్థించారు. ఓడిపోతున్నాడు, కేవలం ప్రజా వ్యతిరేకత. మా సొంత బలముతో పాటు ప్రజా వ్యతిరేకత కూడా రెండు అని చెప్పిన మీకు ముందు. మీ సొంత బలం ఏంటి? మా సొంత బలం మాకున్నట్టు ప్రజా పునాది, ప్రజలతో మేము కలిసి మమేకమైనటువంటి విధానం, అది మా సొంత బలం. లేకుంటే మా డబ్బుల బలం ఏమన్నా, మాకు అధికారం ఉందా, మంత్రులం ఏమన్నా,
మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం, ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నాం కాబట్టి అదే మా బలం. వాళ్ళ బలహీనత ప్రజలతో దూరం అయిందనే వాళ్ళ బలహీనత. అనేక సమస్యలు పరిష్కరించాం. అంటే ఏమి అంటే అనేక సమస్యలు ఏంటంటే ప్రజల్లో ఒకటేంటండి చాలా వరకు ఏ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన సందర్భంలో మేము అధికారుల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మంత్రుల దగ్గర చెప్పాం, ఎంపీలకు చెప్పాం. అనేక సమస్యలు పరిష్కారమైనాయి. 1, 2 అనేది ఏముంటుందండి? మేలొకటి నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద కాలేజ్ తెచ్చి పెట్టామని చెప్తున్నానా? అట్లా కాదు కదా. ప్రజలకు నిరంతరం రోజువారీ ఉండే సమస్యలను పరిష్కరించాం. అనేక మార్పులు వచ్చాయని కావాలా, పోరాటం చేశామనేది కాదు. ఎన్ని సమస్యలు మీ ఉద్యమాల కారణంగా పరిష్కారం అయ్యాయి, మీ ఉద్యమ స్ఫూర్తి ఏంటి అని తెలుస్తుంది. మేము ఒక జిల్లా తెచ్చుకున్నాం. ఆ జిల్లా రావడం వల్ల ఇలా అభివృద్ధి కొన్ని కార్యక్రమాలు వచ్చినాయి. దళితుల విషయంలో పోరాటం చేసింది మీరే, అది ఒప్పుకుంటాం. అందరికి కూడా ఆర్థిక సాయం కూడా చేశారు. దాని మీద ఒక కమిషన్ వేసింది జాతీయ బీజేపీ పార్టీ, కేంద్రం నుంచి కమిషన్ వేసింది. అయితే ఆ కమిషన్ ఇంతవరకేంది, ఆ నివేదిక ఇచ్చినా కూడా ఇంతవరకేం చర్యలు లేదు. ఆ విషయంలో మీరు ఎందుకు ఇంతవరకేంది చర్యలు తీసుకోలేకపోతున్నారు? నిన్న మా హనుమంతరావు గారు, హనుమంతరావు గారు నిన్న వచ్చారు. నిన్ననే ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం నివేదిక ఏమైంది? విపరీతమైన ఒత్తిడి చేస్తున్నాం, అది బయట పెట్టమని. విపరీతమైన ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఫైట్ ఎవరు చేస్తలేరు. నిన్న వచ్చారండి హనుమంతరావు గారు, హనుమంతరావు గారు. విచిత్రంగా చెప్తారండి. మేము ఆర్థిక సహాయమే కాదు, మేము మా కాంగ్రెస్ నాయకు మేమే ఆర్థిక సాయమే కాదు, వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేసి మేము వాళ్ళకి ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టినాడు, వాళ్ళని హాస్పిటల్లో వేసినాడు, జైల్లో వేసినాడు. కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు మేము ట్రీట్మెంట్ ఇప్పించినాం, మేము ఆదుకున్నాం. అప్పుడు వాళ్ళకు ధైర్యం చెప్పినాం. ఇప్పుడు వాళ్ళ కేసు ఎంక్వైరీ కమిషన్లో చేసినాం. మేము మా ఒత్తిడి ఫలితమే అక్కడ ఎస్పీని తీసేసారు. సిరిసిల్ల ఎస్పీని సస్పెండ్ చేసాను, ఒక సీఎన్ సస్పెండ్ చేసాను, ఎస్పీని తీసేసాను. అక్కడ నుండి ఎస్పీ ట్రాన్స్ఫర్ బదిలీ చేశారు. అదే బదిలీ. అతను చేసే దుర్మార్గాలు ఉన్నాయి కాబట్టి అతను ఇక్కడ బాగా ఈ దళితుల మీద, ఈ నేరల దళితుల మీద దారుణమైన దమనకాండ ప్రయోగించింది కాబట్టి అతన్ని కొన్ని రోజులు ఆపి తీసేసారు. వెంటనే కాశ్మీర్ పంపించేశారు. కాశ్మీర్ పంపించి చేయిన తర్వాత మళ్ళీ తీసి ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడే. అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడే. చాలా విషయాలు లోకల్గా ఉండేటువంటి అనేక అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంది. మేమందరం స్పందిస్తూ ఉన్నాం. సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి. ఇసుక దందా లాగలేదు, నేరల మడకల నివేదిక దొరికింది. అదేనండి, మేము మేము పోరాటం చేయడం వరకే తప్ప మేము ఆర్డర్లు పాస్ చేసేటోళ్ళం కాదు కదా. పోరాటం చేయడం, పత్రికలకు ఎక్కడము, పత్రికలు అంతే. నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ప్రజలకు మేలు జరుగుతుందా లేదా వద్దు, పోరాటం చేసాం, ప్రజలు చూసినారు, మేము హీరోలమే, అంతే కదా. మరి ఏం చేయమంటారు? ఆర్డర్ పాస్ చేయను, నేను సంతకం పెట్టి ఆర్డర్ పాస్ చేయనా? పరిష్కారం ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. మొండి అహంకారపూరితమైన నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి రోజు ఇసుక లారీల కింద ప్రజలు తెస్తా ఉన్నారు. ఇప్పుడు నా చేతిలో అనుకుంటే ఇసుక లారీలు బంద్ అని ఒక ఆర్డర్ ఇస్తుంటుంది. నేను ఇసుక లారీలు వద్దు అని చెప్పడం వరకే తప్ప ఇసుక లారీలు బంద్ చేసే ఆర్డర్ నాకు లేదు కదా. మరి ఆ మంత్రి దగ్గర ఉంటుంది ఆర్డర్. అది చేయాల్సిన పని మంత్రి, నేను కాదు చేయాల్సింది. మేము సమస్యను మీ దృష్టికి తేవడమే మా పని. ఆర్డర్ వేసి దాన్ని ప్రజలను గౌరవించి, ప్రతిపక్షాలను గౌరవించి అమలు చేసే బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళ అహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు మేము చేయగలిగేది ఏముంటుంది? మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం. అన్ని సమస్యల మీద మాట్లాడుతూనే ఉన్నాం. మరి ఇంకా మేము చేయాల్సింది ఏమిటో చెప్పండి. కాబట్టి వాళ్ళకు ఒక బాధ్యత తీసుకొని ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అదొక పరిష్కారం అవుతుంది. ఆయన నేరల దళితులను తీసుకుపోయి కొట్టిన తర్వాత వాళ్ళను చిత్రహింసలు పెట్టగా 40 రోజులకు వచ్చాడండి ఈ ప్రజాప్రతినిధి, ఈ ఎమ్మెల్యే సిరిసిల్ల శాసనసభ్యుడు 40 రోజులకు వచ్చిండు. 40 రోజులకు వచ్చి మీరు ఇట్లా వ్యవహరిస్తే పోలీసులు కొట్టకుంటే ఏం చేస్తారు, కేసులు పెట్టకుంటే ఏం చేస్తారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి మంత్రి. అటువంటి మంత్రిని ప్రజలు రేపు ఆలోచన చేస్తారు కదా. ప్రజాభిప్రాయం రేపు వెల్లడవుతుందండి. మనం ఇలా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుకోనే కాదు, కార్యక్షేత్రంలో ఉంది, ప్రజాక్షేత్రంలో ఏముంది, ప్రజాక్షేత్రంలో ఏ అభిప్రాయం కొనసాగుతుందనే విషయం రేపు ప్రజలకు వెనుక తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారండి, మేము బలవంతులము, మేము మంత్రులము, మేము ఓడిపోము, మీరు అంతా ఓడిపోతారు, మీరు చాలా బలహీనని వాళ్ళు అనుకుంటే మేము చేయగలేదు. ఇక్కడ ఎవరు బలవంతులు కాదు, ప్రజలు బలవంతులు. నిర్ణయాధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. నేను ఇంతకంటే ఎక్కువ ప్రజాస్వామ్యం గురించి మీకు లెక్చర్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అంతా తెలుసు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content, do watch iDream.